రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాదులు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ అమల్లో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారన్న ఈడీ ఈ కేసుకు ఆయనే కింగ్ పిన్ అని తెలిపింది. ఇక సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్కు 300 కోట్లు అందాయని, అందులో 45 కోట్లు గోవా ఎన్నికలకు ఖర్చు చేశారని న్యాయస్థానానికి ఈడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇక 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠంగాను మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరి మలుపులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆయనను విచారించేందుకు సమాయత్తం కావడం జరిగింది. అందులో భాగంగానే కోర్టుకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. తను కనీసం 10 రోజులైనా విచారించేందుకు అవకాశం కల్పించాలని కోర్టు ముందు వారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు వారి పిటిషన్ను మరి రిజర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి అవినీతికి నేను పాల్పడలేదు, మరి ఈ కేసులో తనపైన ఆరోపణలు చేశారు, తను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు మాత్రమే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తనను జైల్లో పెట్టారని ఒక ఆరోపణ అయితే వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ఈడీకి సంబంధించి న్యాయవాదులు కావచ్చు, అటు కేజ్రీవాల్కి సంబంధించి స్వింగి వారు ఎవరైతే అడ్వకేట్ ఉన్నో వారు కూడా వాదోపవాదనలు వినిపించడం జరిగింది. అయితే తను సీఎంగానే కొనసాగుతాను, జైల్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నాను మరి దేశాని కోసం నేను పనిచేస్తాను, ఢిల్లీ కోసం నేను పనిచేస్తాను అని చెప్పి కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపణలు చేసింది. అందులో భాగంగా కవితను అరెస్టు చేయడం జరిగింది. కవితను కేజ్రీవాల్ను ఇరువురిని ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారిస్తే కానీ పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఇక్కడ జరిగిన ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈడీ అధికారులు స్పష్టంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తము 100 కోట్ల పైచిలుకు ఇక్కడ చేతులు మారినట్లుగా ఈడీ ఆరోపించింది. అందులో భాగంగా సౌత్ సంబంధించి కంపెనీకి లాభం చేకూర్చేలాగున ఈడీ మరి సౌత్ కంపెనీకి లాభం చేకూర్చేలాగున ఇటు కవిత అటు కేజ్రీవాల్ మరొక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ పాలసీని ప్రభావితం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఢిల్లీలో ఎన్నికలకు కావచ్చు, లేదంటే గోవాలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన నిధులన్నీ కూడా ఈ పాలసీలో జరిగిన చేతులు మారిన డబ్బులే వినియోగించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొదటి నుండి కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా అవినీతి నిర్మూలన కోసం, అవినీతిని నివారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను ఒక ఆఫీసర్గా ఉన్నాడు. ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సీఎం పదవిని మరి ఆయన అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయంగా తనకు సంబంధించి ఆపును దేశవ్యాప్తంగా కూడా విస్తరించాలని అటు గోవాలో కావచ్చు, లేదంటే గుజరాత్లో కూడా పోటీ చేసేందుకు ఆయన ముందుకెళ్లారు. కానీ కొన్ని సీట్లలో గెలిచి తర్వాత ఆ పార్టీని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా దెబ్బతీసేందుకు మాత్రమే బీజేపీ ఆడుతున్న నాటకంలో కేజ్రీవాల్ బలయ్యాడని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ మొత్తం కూడా ఆందోళన చేపట్టారు. ఆపుకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి కేజ్రీవాల్ పైన ఇప్పుడు రిమాండ్కి ఇవ్వాలా వద్దా అన్నది మాత్రం కోర్టు తేలనుంది. ఇప్పటికే కవితను సుమారు 5 రోజులు విచారణ చేసిన తర్వాత వచ్చిన కొన్ని వివరాలు సేకరించి వెంటనే కేజ్రీవాల్ను ఇంటికి వెళ్ళి సెర్చ్ వారెంట్తో వెళ్ళి తనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా తనను కూడా 10 రోజుల పాటు విచారించేందుకు అవకాశం కల్పించాలని ఈడీ కోర్టును తనకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తీర్పును రిజర్వ్ చేసింది. మరొక రోజు కూడా కేజ్రీవాల్ ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే తనను ఉంచి మరి ప్రశ్నిస్తారా, లేదంటే తనకు సంబంధించి విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత తను ఆ విచారణకు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా తనను అరెస్టు పైన సుప్రీంకోర్టుకు మరి కేజ్రీవాల్ అడ్వకేట్స్ కూడా వెళ్ళడం జరిగింది. తనను అనవసరంగా అరెస్టు చేశారు, తనకు ఈ పాలసీకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవైపు ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ పాలసీని అమలు చేశాము తప్ప తనకు సంబంధించి తనకు కానీ తన పార్టీకి కానీ ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు అని చెప్పేసి ఆయన ఒక ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టుకు వెళ్ళి తన అరెస్టు పైన
మరి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఇటు ఈడీ ఒకవేళ కనుక విచారణకు ఆదేశిస్తే 10 రోజుల పాటు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు కవితను కూడా విచారణ కొనసాగుతుంది. కవిత ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, గతంలో సుమారు 12 మందిని అరెస్టు చేసిన వారి నుండి తీసుకున్న వాంగ్మూలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సేకరించిన ఆధారాల ఆధారంగానే ఇక్కడ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామని ఈడీ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మరి కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు వస్తుందా, లేదంటే ఇటు ఈడీకి విచారణ తీసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చారు, వారికి అనుకూలంగా వస్తుందా అనేది మాత్రం తుది తీర్పును మాత్రం రిజర్వ్లో ఉంచడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్ ఇష్యూకు సంబంధించి కూడా మరి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కోర్టు ఏ విధంగా మరి జడ్జిమెంట్ ఇస్తుంది, వాటి ఈడీకి అనుకూలంగా ఇస్తుందా లేదంటే కేజ్రీవాల్కు అనుకూలంగా ఇస్తుందా అన్నది ఒక ప్రజల్లో ఒక దానికి సంబంధించి తీర్పుకు సంబంధించి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఓటు స్టూడియో.